పాకిస్తాన్లో మన శత్రువులు రాజకీయ నాయకులుగా, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులుగా, పౌర మానవ హక్కుల ప్రతినిధులుగా పాకిస్తాన్లో కనబడుతూ ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలని ప్రోత్సహిస్తూ ఉంటే ఏమీ చేయలేక చేష్టలుడికి చూసాం సుదీర్ఘకాలం. బట్ నరేంద్ర మోడీ వచ్చాక గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళని లేపవతల పడేస్తున్నారు. అదే ఫార్ములా ఇజ్రాయెల్ ఇరాన్లో చేస్తోంది. ఇరాన్కి సంబంధించినటువంటి ఒక 7 కీలకమైనటువంటి సైన్యాధికారులు ఈ తీవ్రవాదులైనటువంటి హమాసు, హిజ్బుల్లా, లేకపోతే హౌతీ ఇట్లాంటి వాళ్ళతో డీల్స్ చేస్తుంటారు. వాళ్ళందరూ కలిసి సిరియాలో ఒక బిల్డింగ్లో మీట్ అయినప్పుడు చూసి ఒక మిస్సైల్తో లేపడేసింది. దాని మీద ఆగ్రహంతో ఇరాన్ వచ్చి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద దాడి. అమెరికా వెనక నుండి పెట్టినటువంటి ప్రెషర్తో ఇద్దరు యుద్ధం ఆపారు. అయితే అక్కడతో యుద్ధం అయితే ఆపారు, కానీ ఈ అసాసినేషన్ ప్లాన్స్ అయితే ఆపలేదు. తాజాగా ఇజ్రాయెల్ ఏం చేసింది, ఇరాన్కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అధికారి, ఎవరైతే ఈ సూపర్ స్కెచెస్ వేసేటటువంటి వాళ్ళలో సిద్ధాస్తుడు అన్నటువంటి అధికారిని అకస్మాత్తుగా లేపవతల పడేశారు. అది కూడా ఇరాన్కి సంబంధించినటువంటి టెహ్రాన్లో లేపేయడం అన్నది సంచలనం సృష్టించింది. అక్కడ లోకల్గా ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్ లెక్క ఏంటంటే, యాజ్ పర్ ద రిపోర్ట్ ద ఐఆర్జీసీ ఆఫీసర్స్ అసాసినేషన్ వాజ్ క్యారీడ్ అవుట్ విత్ సెవరల్ బుల్లెట్స్. చచ్చిపోయినటువంటి వాడి పేరు ఫ్యూరియా జరాతి. వీడు వాస్తవంగా జర్మనీకి సంబంధించినటువంటి వాడు. వాడిని లేపేశారనమాట. ఎందుకు అయ్యా అంటే, వీడికి ఏదైతే ఈ ఇజ్రాయెల్ సైన్యం మీద దాడులు చేస్తున్నటువంటి వాళ్ళలో కీలక సూత్రధారని గుర్తించారు, అందుకే వాడిని లేపేశారు.